హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓయా బ్రదర్స్. ఈరోజు ఆలు పాలక్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మరోవైపు పాలక్ కూర సన్నగా తరిగి మంచిగా కడుక్కొని స్టెయిన్ చేసి ఉంచుకోవాలి. 2 ఆలుగడ్డ ముక్కలను చిన్న చిన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. 2 నిమిషాలు బాగా వేయించుకొని తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా ఉత్తి వెల్లుల్లి కూడా తీసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని వేయించుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన పాలకూరను వేసుకొని కలియబెట్టుకోవాలి. పిల్లలు ఉత్తి పాలకూర అంటే తినరు కదండి. కొంచెం ఆలుతో వేస్తే ఆలు ఫ్లేవర్ మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. మీకు నచ్చితే కామెంట్ చేయండి. బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత తీసి కలిపి ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిస్తే ఎంతో టేస్టీ అయిన పాలక్ ఆలు ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.